సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ 6వ అధ్యాయంలో ఇప్పటికి 2 ప్రసంగాలు ముగిస్తున్నాయి మనకి. శ్రీ అరబిందో డిస్కసెస్ ద కాస్మాలజీ ఇన్ ద ఎర్లియర్ సెక్షన్ ఆఫ్ ద చాప్టర్, ద ట్రాన్సెండెంటల్, ద యూనివర్సల్ అండ్ ద ఇండివిజువల్ అని చెప్తారు వారు. చైతన్యము అదితి స్థాయి నుంచి, పరాత్పర స్థాయి నుంచి ఎలాగ దిగి వచ్చి ఈ అర్త్ అట్మాస్ఫియర్లో మేనిఫెస్ట్ అవుతుందని శ్రీ అరవిందుల వారు విభూతీస్ గురించి చెప్తారు. కొన్నిసార్లు దైవమే పూర్తిగా అవతరించక్కర్లేదు, తన అంశాన్ని పంపిస్తుంది, అది వచ్చి ఇక్కడ పనిచేసుకు వెళ్తుంది అని కూడా చెప్పారు. సో ఇవాళ మనము ఏం చూస్తున్నామంటే ద 4 పవర్స్ ఆఫ్ ద మదర్, శ్రీమాత 4 శక్తులు అనే అంశంపై మనము ఇప్పుడు ఇవాళ నుంచి ప్రారంభిద్దాము. బహుశా ఇది ఒక 4 ప్రసంగాలలోకి వెళ్తుంది, 4 సత్సంగాల్లోకి వెళ్తుంది. 4 great aspects of the mother, 4 of her leading powers and personalities have stood out in front of her guidance of this universe and in her dealings with the terrestrial play. ఫోన్లో వదిలేసేయండి అమ్మా, పనిచేస్తుందా పవర్ ఫ్లక్చుయేషన్? ఫోన్లో పర్వాలేదు, వినపడుతుంది కదా, అందరికీ క్లియర్గా వినపడుతుంది కదా. సో లెట్ us కంటిన్యూ, లెట్ us నాట్ ఇంటరప్ట్ యట్ అగైన్. ఏదో ఒక ఫేజ్ వచ్చి పోయి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అందుకని కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది మధ్యాహ్నం. సో అట్ ఆల్ రిలేటెడ్. ఇన్ఫ్యాక్ట్ ఇందాక వస్తుంటేనే నేను స్వాతితో అన్నాను, ఇవాళ కొద్దిగా ఫోర్సెస్ యాక్టివ్గా ఉన్నాయి అనిపించింది నాకు వస్తుంటేనే. I was just telling her some disturbances are going on, so it is not unexpected because the 4 powers of the mother is the central element of this whole book, the mother. ఈ గ్రంథంలో అతి ముఖ్యమైన సెక్షన్ ఇది. The heart of this book is here. శ్రీమాత యొక్క 4 శక్తులు, శ్రీమాత యొక్క 4 మహత్తర రూపాలు, ఆమె యొక్క 4 ప్రముఖ వ్యక్తిత్వములు ఈ విశ్వాన్ని మార్గనిర్దేశము చేయటంలోనూ, పృథ్వీలీలను ముందుకు నడిపించటంలోనూ ఈ శక్తులు ముందు నుంచుంటాయి. సో ఈ 4 శక్తుల క్యారెక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్ ఏమిటి, వీటి మెయిన్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఏమిటి అంటే శ్రీ అరవిందుల వారు అంటారు, విజ్డమ్, స్ట్రెంగ్త్, హార్మనీ, పర్ఫెక్షన్ ఆర్ దేర్ సెవరల్ అట్రిబ్యూట్స్. వివేకము, శక్తి, సామర్థ్యము, పరిపూర్ణత, ఇవి వారి విశిష్ట లక్షణములు. ఇవే శక్తులు ఈ లోకంలో మానవులలో ప్రతిబింబింప చేస్తారు. ఏ మానవులైతే వారి ప్రకృతిలో ఈ సజీవ దైవిక శక్తులను స్వీకరిస్తారో వారి యందు ఈ శక్తులు వాటి దైవిక రూపములలో పనిచేస్తాయి. ఈ 4 దివ్య శక్తులకు మనము 4 మహత్తర నామములు ఇచ్చినాము. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సో వీరేమంటున్నారంటే 4 శక్తులు ఉన్నాయి శ్రీమాతవి. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని నడిపించడంలో ఈ 4 శక్తులు ముందుగా ఉండి మానవాళిని నడిపిస్తున్నాయి అని చెప్తారు. వివేకము, బలము లేక శక్తి, సామర్థ్యము, పరిపూర్ణత. శ్రీ అరవిందుల వారివి కొన్ని రచనలు సోషల్ ఫిలాసఫీ మీద ఉన్నాయి. ద హ్యూమన్ సైకిల్, ది ఐడియల్ ఆఫ్ హ్యూమన్ యూనిటీ, వార్ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్. ఇవన్నీ ఏం చేస్తాయంటే అసలు హౌ డిడ్ హ్యుమానిటీ కమ్, హౌ డిడ్ హ్యుమానిటీ ఇవాల్వ్ ఇన్ ద లాస్ట్ 1000 years, ఇవన్నీ చెప్తారు ఆయన. అక్కడ కూడా ఆయన ఈ 4 శక్తుల గురించి చెప్తారు. ఒక ఫేజ్లో మనకి జ్ఞానం ముందుండి నడిపిస్తుంది, ఇంకొక ఫేజ్లో శక్తి ముందుండి నడిపిస్తుంది, ఇలా వారు చెప్తారనమాట. సో ఈ 4 శక్తులు ముఖ్యము అంటారు.
సరే, భూగోళం ముందుకు నడవడానికి ముఖ్యం, ఇది ఒక ఆస్పెక్ట్. మరి మన సాధన విషయానికి వచ్చేసరికి ఏమిటి? వీరేమంటారంటే, ఏ మానవులైతే వారి ప్రకృతిలో ఈ సజీవ దైవిక శక్తులను స్వీకరిస్తారో వారి యందు ఈ శక్తులు వాటి దైవిక రూపములలో పనిచేస్తాయి. అంటే మనము కనుక మన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని కొద్దిగా మలచుకుని ఈ శక్తులను మనలో స్వీకరించడానికి మనము కనుక అవసరమైన ప్యూరిఫికేషన్, పరిశుద్ధత చేయగలిగితే అప్పుడు నెమ్మదిగా ఆ శక్తులు మనలో ప్రవహిస్తాయి, మనలో వర్క్ చేస్తాయి, మనని ముందుకు తీసుకెళ్తాయి. ఇవి కేవలము ఆశ్రమంలో ఉండే మునులతోనూ ఋషులతోనూ అయ్యేదే కాదు. మనం ఎప్పుడైతే ఎక్కడ ఉన్నా సరే మనం కనుక ఆ పరిశుద్ధతని ఒక సాధనలాగా టేకప్ చేసి మనం పని చేస్తూ ఉంటే ఆ శక్తులు మనలో ఎంతో కొంత ప్రకటితమవుతాయి. మన ఆశ్రమంలో మీరు డైనింగ్ హాల్లోకి వెళ్తే అక్కడ పైన పెయింటింగ్స్ ఉంటాయి, సావిత్రి పెయింటింగ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. వాటిని పెయింట్ చేసిన సాధకురాలు ప్రీతి ఘోష్ అని ఉంటారు. ఇప్పుడు ప్రకృతి సహజం ఏమిటి అంటే కొద్దిగా పైకి కొద్దిగా కిందికి అన్నీ నడుస్తూ ఉంటాయి. ఒకసారి ప్రీతి ఘోష్ ఆవిడికి ఆ రోజు ఎందుకో కొద్దిగా తలనొప్పిగా ఉండి, చికాగ్గా ఉండి, అలాంటి పరిస్థితిలో ఉండి మదర్ దర్శనానికి టైం అయితే మదర్ దగ్గరికి వెళ్ళారు. మదర్కి నమస్కారం పెట్టడానికి ఆవిడ మదర్ ముందు కళ్ళు మూసుకుని తలకాయ వంచి నమస్కారం పెట్టినప్పుడు మదర్ ఆవిడ స్పృశిస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. అలా ఆవిడ కాసేపు కళ్ళు మూసుకు కూర్చున్నారు. ఆఫ్టర్ ప్రీతిది ఓపెన్డ్ హర్ ఐస్, ద మదర్ సెడ్, దేర్ వర్ డివైన్ బీయింగ్స్ ట్రయింగ్ టు ఎంటర్ యూ, బట్ టుడే యూ వర్ క్లోజ్డ్. They waited and left. Maybe they will come some other time. నువ్వు నా దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకుని ఇక్కడ ఉన్నప్పుడు నీలోకి కొన్ని దైవిక శక్తులు రావడానికి ప్రయత్నం చేసాయి, కానీ వాళ్ళు ఎందుకో నీ మనసు బాగున్నట్టు లేదు, అందుకని అవి రాలేకపోయినాయి. కాసేపు ఆగి అవి వెళ్ళిపోయినాయి. సో మనకి కూడా భగవంతులు స్వప్న దర్శనాలు ఇస్తారు. మనకి తెలియనప్పుడు కూడా మన చుట్టూ కొంతమంది మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. మనము కనుక కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే ఆ ఆధ్యాత్మిక గ్రంథాలు వెనకాల ఉన్న చైతన్యము మనల్ని ఆశీర్వదిస్తుంది, మనలో కొంత ప్రవహిస్తుంది. ఎందుకనే మన సాధనలో రోజు శ్రీ అరవిందుది మదర్ది ఎంతో కొంత చదవాలి అనే నియమం పెట్టుకుంటారు కొంతమంది పడుకునే ముందర సావిత్రి చదివే పడుకుంటారు ఒక పావు గంట సేపు. ఇప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా మన ఈ టెరెస్ట్రియల్ నేచర్ ఏదైతే ఉందో కొద్దిగా అది దైవిక శక్తులకు ఓపెన్ అయ్యి ఆ శక్తులు మన ద్వారా ప్రవహిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఈ ప్రీతిదాస్ గారే, ప్రీతి ఆవిడే శ్రీమాత పక్కన ఉన్నప్పుడు ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకుంటే శ్రీమాతలో మహేశ్వరి అంశ కాసేపు, తర్వాత మహాకాళి అంశ కాసేపు, మహాలక్ష్మి అంశ కాసేపు, మహాసరస్వతి అంశ ప్రస్ఫుటంగా ఆవిడకి తెలిసే. ఆవిడ ఒక్కొక్క రూపాన్ని అలా చూస్తున్నప్పుడు ఆవిడ మదర్తో, అమ్మ నువ్వు ఇలా ఉన్నావమ్మా ఇప్పుడు అని చెప్పేసి ఆవిడ కొన్ని వాక్యాలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే అది తీసుకొచ్చి మీకు చదువుతాను నేను. అలాగే మధుసూదన్ రెడ్డి గారు ఐహెచ్ఎస్ ఇక్కడ మొన్న ఇక్కడ వాళ్ళ 100th బర్త్డే అయింది. ఆయనకి సూక్ష్మ దృష్టిలో ఈ అమ్మ 4 శక్తులు స్ఫురణకు వస్తే ఆయన యాక్చువల్లీ బొమ్మలు గీసి అమ్మ దగ్గరికి పంపించారు. ఆవిడ వాటిని ఆశీర్వదించి ఇచ్చారు. ఇప్పటికి కూడా ఫ్రేమ్ చేసి పాండిచ్చేరిలో ఉన్నాయి సాకార్లో. అలాగా మనకి చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, అమ్మో ఈ శక్తులు ఏవో చాలా ఎక్కడో పైన ఉంటాయి, మనం వాటిని తీసుకోవడం, అవి మనలోకి ఎట్లా వస్తాయి, మనం ఇంత చిన్నవాళ్ళం.
మదర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ మనం దూరం ఈ బూజు దులిపేయాలన్నమాట మనం. ఎందుకంటే మనకి ఈ శక్తులు మన దగ్గరికి రావడానికి ఒకటే ఒక అర్హత, అదేమిటి అంటే మనం శ్రీమాత బిడ్డలం, మిగతావన్నీ ఆవిడ చూసుకుంటుంది అంతే. సో నెమ్మదిగా శ్రీ అరవిందుల వారు ఇలా మాట్లాడుతూ ఒక సాధకుడు శ్రీ అరవిందుల వారికి ఉత్తరం రాశారు. లాస్ట్ నైట్ ఐ సా మహేశ్వరి అబవ్ మై హెడ్, మహాకాళి ఇన్ మై వైటల్ బీయింగ్, మహాలక్ష్మి సీటెడ్ ఇన్ మై మైండ్ అండ్ హార్ట్. ఈచ్ వన్ రేడియేటెడ్ డిఫరెంట్ లైట్ ఫ్రమ్ హర్ బాడీ. నిన్న రాత్రి నేను నా శిరస్సు పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉండే చోట, సహస్రారం ఉండే చోట, అక్కడ నాకు మహేశ్వరి అమ్మవారు కనపడింది. నా ఇక్కడ ఈ ముఖ్య భాగంలో మహాకాళి నాకు దర్శనమిచ్చింది. నా హృదయంలో మహాలక్ష్మి ఆసీనురాలై ఉంది. ఒక్కొక్కరిది ప్రస్ఫుటంగా ఒక్కొక్క తేజస్సు నాకు కనపడింది అని రాశారు. సో అప్పుడు శ్రీ అరవిందుల వారు అన్నారు, మహేశ్వరీస్ న్యాచురల్ ప్లేస్ ఈజ్ ఇన్ ద హయ్యర్ కాన్షియస్నెస్ అబవ్ ద మైండ్, for it is the wideness and largeness and wisdom of the divine. Mahakali acts most naturally through the higher vital, which is the instrument of force and power. Mahalakshmi acts through the heart. So ilaga శ్రీ అరవిందుల వారు కూడా వారి స్వప్న దర్శనాన్ని దాన్ని అంగీకరిస్తూ ఆయన అన్నారు, మహేశ్వరి సహస్రారం దగ్గర ఉంటుంది, ఆవిడ విశాలత్వానికి మారుపేరు, ప్రశాంతతకు మారుపేరు. అలాగే ఈ గొంతు నుంచి నాభి దాకా ఉండే ఈ ట్రంక్ ఆఫ్ ద బాడీ అంటాం కదా, దాన్ని నార్మల్గా వైటల్ అంటాం మనం. ఆ వైటల్ రీజియన్, ప్రాణిక శక్తులు అక్కడ ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. అక్కడ మహాకాళి అమ్మవారు సహజంగా ఉంటారు. అలాగే మహాలక్ష్మి అమ్మవారు హృదయస్థానంలో ఉండడం కూడా సహజమే అని శ్రీ అరవిందుల వారు చెప్పడం జరిగింది. ఎంపీ పండిట్ గారు ఏమంటారంటే, ద తంత్ర స్పీక్ ఆఫ్ వేరియస్ కాస్మిక్ పవర్స్, ఈచ్ డెవలప్డ్ టు బిల్డ్ ఎ పర్టిక్యులర్ ట్రూత్. ద ఇండియన్ ట్రెడిషన్ ఇన్ తంత్ర స్పీక్స్ ఆఫ్ ద 10 గ్రేట్ కాస్మిక్ పవర్స్, దశమహావిద్యలు అంటాం మనం. శ్రీ అరవిందుల వారు 4 మహాశక్తుల గురించి చెప్పి పండిట్జీ గారు మళ్ళీ అంటారు, మెనీ ఆఫ్ దోస్ 10 ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ 4 అంటారు. ఆ దశమహావిద్యల శక్తులు కూడా వీటిలో మనకి ఈ 4 శక్తుల్లో కనపడతాయి అని చెప్తారు. ద మదర్ కామెంట్స్ ఏమిటి అంటే మహేశ్వరి స్వరూపం మీద, మహేశ్వరి ఈజ్ అబౌట్ విజ్డమ్, వైడ్నెస్, వాస్ట్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్, compassion, etc. Expanding ourselves is the theme of Maheshwari. చాలా ప్రజ్ఞతో కలిగిన దేవి ఆవిడ. అలాగే విశాలత్వము ఆవిడికి సహజము. కాస్మిక్ కాన్షియస్నెస్, వైశ్విక చైతన్యము ఆవిడికి సహజము. ఇలా చెప్పుకొస్తారు. సాధనాపరంగా చెప్పాలంటే ఒక రకంగా మహేశ్వరి అంశం అనేది మనకి ద ఫస్ట్ మదర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన సాధనలో ఆవిడ మనకి మొదటి అమ్మవారు మన ఆస్వాదించే. ఎందుకని? శ్రీ అరవిందుల వారి కొటేషన్స్, ద ఫస్ట్ థింగ్ టు డూ ఇన్ సాధన ఈజ్ టు గెట్ ఎ సెటిల్డ్ పీస్ అండ్ సైలెన్స్ ఇన్ ద మైండ్. ఒక ప్రశాంతత, ఒక నిర్లిప్తత, ఒక సహజమైన నిశ్చలత, ఇవన్నీ మనకి సాధనలో మొదటి మెట్టు అంటారు. అవన్నీ ఇచ్చేది ఎవరు అంటే మహేశ్వరి. ట్రాంక్విల్ ఈజ్ షీ, వండర్ఫుల్ అండ్ గ్రేట్ అండ్ కామ్ ఫర్ ఎవర్. నిశ్చలత్వంలో ఉండేది ఆవిడ. అలాగే ఇంకొక చోట శ్రీ అరవిందుల వారు అంటారు, ఎ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఈజ్ ద ఫస్ట్ నెసెసిటీ ఫర్ స్పిరిచువల్ పర్ఫెక్షన్. ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మనము మొదటి మెట్టు ఏమిటి అంటే ఒక సమత్వము కావాలి మనలో అంటారు. మళ్ళీ ఇంకో చోట ఇదే పుస్తకంలో శ్రీ అరవిందుల వారు అంటారు, సమత్వం అనేది
మహాసరస్వతి మనకు ప్రసాదిస్తుంది అంటారు. ఈ రకంగా పూర్ణయోగ సాధనలో అసలు గట్టిగా మాట్లాడితే ఏ ఆధ్యాత్మిక సాధనలో అయినా యోగ సాధనలో అయినా సరే మనకి ముందు మహేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం మనకు అవసరము. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ సాధన. Imperial Maheshwari is seated in the wideness above the thinking mind and will and sublimates and greatens them into wisdom and largeness or floods with a splendor beyond them. మహారాజ్ఞి రాజరాజేశ్వరి యొగు మహేశ్వరి మన మనస్సుకు మన సంకల్పమునకు అతీతంగా విస్తరించి ఉన్న విశాలత్వంలో ఆసీనురాలై ఉంటుంది. వాటిని ఆమె పునీతము చేసి విశాల ప్రజ్ఞానంతోనూ ప్రకాశంతోనూ నింపుతుంది. ఆమెనే పరాక్రమ శక్తి, జ్ఞానస్వరూపిణి. ఆమె మనల్ని అతిమానస అనంతాలకు, వైశ్విక వ్యాప్తికి, దివ్య ప్రబల వైభవానికి, జ్ఞాన భండాగారానికి, శ్రీమాత యొక్క అనంత శక్తుల గమనానికి దగ్గరగా ఆవిడ మనల్ని తీసుకువెళ్తుంది. ఎంత బ్యూటిఫుల్గా రాశారో చూడండి అసలు శ్రీ అరవిందుల వారు. ఎంత అద్భుతంగా ఉంది, అసలు చదివితేనే ఒళ్ళు పులకరించేటట్టు ఉంటుంది మనకి. మన మార్గంలో కొన్ని భజనలు పాటలు కూడా ఉన్నాయి. సర్వేశ్వరి జగదీశ్వరి హే మాతృరూపు మహేశ్వరి, అలాగే అనంత రూపధారిణి చరాచరే విహారిణి, ఇవన్నీ మహేశ్వరి అమ్మవారిని మనకి గుర్తుకు చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ భజనలే మనకి మెడిటేషన్లు. అసలు నిజంగా ఒక్కొక్క ఆస్పెక్ట్ చూసుకుంటూ ఉంటే ఎంతో బ్యూటిఫుల్గా. సో మహేశ్వరి అమ్మవారు ఏ రకంగా పనిచేస్తారు అంటే శ్రీమాత మనకు కొద్దిగా విపులంగా చెప్పారు. ఈ లోకము ఎలా ఉండాలి అనే దానిపై మహేశ్వరి ఒక మహాయోజనను రూపొందిస్తుంది. ఆమె ప్రపంచం ఎలా మారాలో అనే అంశంపై ఒక సమగ్ర రూపురేఖను రూపొందిస్తుంది ఆవిడ. సృష్టి మొత్తం ఎలా ఉండాలో ఆమె దృష్టిలో స్పష్టంగా ఉంటుంది. ఆమెకు వివరాలు కాదు, సంపూర్ణ విశాల దృష్టి ముఖ్యము. అందుకే సృష్టి ఏ దిశగా ప్రయాణించాలి, ఈ యాత్ర ఫలితము ఏమై ఉండాలి అనే విషయంపై విస్తృతమైన విశ్వవ్యాప్తమైన దృష్టితో సృష్టిని ఆవిడ నడిపిస్తుంది. నేను ఎంతోమందికి చెప్తూ ఉంటాను, పూర్ణయోగంలో ఆధ్యాత్మిక సాధనలో ఒక మార్గం ఏమిటి అంటే రోజు ఈ 4 శక్తులలో ఒక శక్తి గురించి కొద్దిగా చదవండి. ఎందుకంటే మనము ఈ శక్తులను చదివినప్పుడు వాటి గురించి మనకి మానసిక అవగాహనే కాకుండా మనం అవి చదివినప్పుడు ఆ శక్తులు మనలో ప్రవహించే ఆస్కారం కలుగుతుంది. ఆ శక్తుల గురించి చదువుతూ ఉంటే నెమ్మదిగా పరిశుద్ధత దానంతట అదే అయిపోతూ ఉంటుంది. రోజు ఒక శక్తి గురించి చదువుతూ ఉంటే మనం నెమ్మదిగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఒకటి ప్రశాంతత ఉండడము, నిశ్చలత ఉండడము, ఇవన్నీ ఒకటైతే రెండోది ఆ విశాలత్వం అనేది ఏదైతే ఉందో అది కూడా మన సాధనలో ఎంతో ముఖ్యమైనది. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది. 90% మనుషుల జీవితం ఎలా ఉంటుందంటే ఇవాళ ఏం జరగాలి, రేపేం జరగాలి, వచ్చే వారం ఏం జరగాలి. మహేశ్వరి అలా ఆలోచించదు. నీ జీవితం రాబోయే 10 ఏళ్లలో ఎట్లా మలుపు తిరగబోతోంది, వచ్చే 5 ఏళ్లలో ఎటు వెళ్దాం అనుకుంటున్నావు. ఇవి ఆవిడ వీటి గురించి మనకు కొద్దిగా అవగాహన కలిగిస్తుంది. మన ఆలోచన రీతిని అటు మరల్చేస్తుంది ఆవిడ. ఎంతసేపు వీ డోంట్ సీ ఎట్ ద టిప్ ఆఫ్ అవర్ నోస్, వీ బిగిన్ టు వైడన్ అవర్ కాన్షియస్నెస్ అండ్ కాంప్రహెండ్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ ద ఆబ్వియస్ డే టు డే కన్ఫ్యూజన్. ఎలాగైతే మనం ఇక్కడ ముషీరాబాద్లో ట్రాఫిక్లో కారు నడుపుతూ ఉంటే మనకు ముందున్న కారు మాత్రమే కనపడుతుంది, ఆవిడ అలా కాదు. ఆవిడ ఒక ఈగల్ ఫ్లైట్లో చూస్తుంది అసలు ఏమవుతోంది అనేది. ఆకాశం నుంచి గమనిస్తుంది అన్నమాట. మన జీవితాన్ని కూడా మనం అలా చూడగలుగుతాం. నెమ్మదిగా మన దృక్పథం మారిపోతుంది. ఆ విశాలత్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ప్రశాంతత తణకకుండా ఉంటుంది, అది ఒలిగిపోదు.
ఆ ప్రశాంతత అలా పట్టుకుని ఉండగలం మనం, ఎందుకంటే విశాలంగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు గ్లాసులో నీళ్లు నేను ఇట్లా తోస్తే ఒలికిపోతాయి, ఓ బకెట్లో నీళ్ళు నీ వేలు పెట్టి తోస్తే ఒలకవు, ఎందుకంటే అక్కడ విశాలత్వం ఉందా, గాఢంగా ఉంటుంది అది మన లోపల. సముద్రంలోకి వెళ్ళి తోస్తే అసలేం కాదు. అలాగా ఆవిడ మనకి ఆధ్యాత్మికంగాను డే టు డే లైఫ్లో కూడాను చాలా మనకి ఆవిడ ఆశీర్వాదం చాలా ముఖ్యము. ట్రాంక్విల్ ఈజ్ షీ అండ్ వండర్ఫుల్, గ్రేట్ అండ్ కామ్ ఫర్ ఎవర్. నథింగ్ కెన్ మూవ్ హర్ బికాజ్ ఆల్ విజ్డమ్ ఈజ్ ఇన్ హర్. నథింగ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ హర్ దట్ షీ చూజెస్ టు నో. ఆమె ఎల్లప్పుడూ ప్రశాంతమయురాలు, సదా నిశ్చలత్వముతో ఉంటుంది ఆవిడ. ఆమె సర్వజ్ఞమూర్తిగాను దేనితోనూ చలించబడదు ఆవిడ. ఆమె తెలియకోరినది ఏదీ ఆమె నుండి దాచబడదు. ఆమె సమస్త విషయాలను, సమస్త ప్రాణులను, వాటి స్వభావమును, వాటిని నడిపించే శక్తిని, లోక ధర్మాన్ని, కాలగతిని అన్నిటినీ ఆవిడ గ్రహించు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆయన చెప్పారో ఇక్కడ. అనంత కాలగమనాన్ని శాసిస్తూ ఆమె దృష్టి సమస్త మానవాళి మీద, రాబోవు శతాబ్దాల మీద ఉంటుంది. ప్రజ్ఞ అనేది మహేశ్వరి ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదము ఉన్న సాధకుడి ఆలోచన రీతి వికసించి విస్తరించుకుంటుంది. తాను తీసుకునే నిర్ణయాల ప్రభావము, దీర్ఘకాల పరిణామాలు, పర్యవసానాలు సాధకుడికి త్రుటిలో గోచరమవుతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా సంస్థ తీసుకుంటే ఆ సంస్థలో ఉన్నత పదవులలో ఉండవలసింది అత్యవసరమైంది ఏమిటి అంటే మహేశ్వరి ఆశీర్వాదం. సిఈఓలు, సిటిఓలు, సిఎఫ్ఓలు అంటాం కదా, వాళ్ళకు ఉండాల్సింది ఇదే దృష్టి. ఇవాళ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందంటే అది అవుతుంది, కానీ ఈ కంపెనీ 5 ఏళ్లలో ఎక్కడికి వెళ్తుందంటే దట్ ఈస్ ద విజన్ that is required. A strength is in her that meets everything and masters, and none can prevail in the end against her vast intangible wisdom and high tranquil power. ఈవిడలో ఒక చాలా శక్తివంతమైనదని కూడా చెప్పుకున్నాం కదా, కానీ ఈ శక్తికి, ఒక మహాకాళీ శక్తికి భిన్నత్వం ఉంటుంది. ఈ శక్తి ఏంటంటే హై ట్రాంక్విల్ పవర్, నిశ్చలమైన శక్తి. మహాకాళిలో అది అతి వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోయే శక్తి. అక్కడ నిశ్చలత్వం కనపడదు మనకి, అక్కడ ఒక రకమైన వయలెన్స్ కనబడుతుంది మహాకాళీ శక్తిలో. ఇక్కడ నిశ్చలత్వం కనబడుతుంది. ఆమె శక్తి దేనినైనా ఎదుర్కొని ఆధీనపరచగలదు. ఆమె విస్తారమైన, అగోచరమైన, లోకాతీతమైన జ్ఞానాన్ని, నిశ్చలమైన శక్తిని చివరకు ఎవ్వరూ ఎదిరించలేరు. ఆమె సముచితురాలు, సహనశీలురాలు, సంకల్పంలో చలించని మహాశక్తి స్వరూపిణి. మనుషులతో వారి స్వభావానికి, గుణములకు అనుగుణముగా ఆవిడ వ్యవహరిస్తుంది. వస్తు సంఘటనలో ఉన్న వాటి యొక్క శక్తి, సత్యములను అనుసరించి ఆమె పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీ అరవిందుల వారు, ఆవిడ కాలగమనాన్ని నడిపిస్తుంది అంటే ఏదో ఒక శాసనం ఇచ్చి కర్కశంగా ఆ శాసనాన్ని నడిపించదు ఆవిడ. ప్రతి వ్యక్తిలోనూ ఉన్న స్వభావం ఏమిటి, వారి ప్రేరణలు ఏమిటి, వారు నడిచే మార్గం ఏమిటి, ధర్మం ఎంతవరకు ఉంది, అధర్మం ఎంతవరకు ఉంది, ఇవన్నీ చూసి వాటికి తగిన పర్యవసానాన్ని ఆవిడ ఇస్తారు అని చెప్తున్నారు అన్నమాట. ఆవిడకి ఏ రకమైన పక్షపాతము కూడా లేదు. మన స్వభావాన్ని బట్టి ఆవిడ మనని నడిపిస్తారు. ఇక్కడ ఒక విచిత్రం ఉంది. టు ద వైజ్ she gives a greater and more luminous wisdom. Those that have the vision she admits to her counsels. వివేకవంతులకు ఆమె ఉన్నతమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. దూరదృష్టి, ఆధ్యాత్మిక ప్రజ్ఞ ఉన్నవారిని చేరదీసి ఆమె
తన దివ్య మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తుంది వారికి. కానీ వైరము వ్యతిరేకము చూపిన వారిపై వారి వైరం వల్ల కలిగే ఫలితాన్ని ఆమె విధిస్తుంది. అజ్ఞానంలో ఉన్నవారికి, మూర్ఖత్వంలో ఉన్నవారిని వారి అంధత్వానికి అనుసరంగా ఆవిడ నడిపిస్తుంది. అంటే ఎవరి ప్రవృత్తి అయితే దిగువ ప్రకృతిలో మునిగిపోయి ఉందో వారిని తీసుకొచ్చి, నాన్న నీకు నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అన్నది ఆవిడ. సైకిల్ కావాల్సిన కుర్రాడికి సైకిల్ ఇస్తుంది, కారు కావాల్సిన కుర్రాడికి కారు ఇస్తుంది. నాకు ఇది వద్దు, నాకు వేదాలు కావాలంటే వేదాలు ఇస్తుంది. ఎందుకంటే ఏ చైతన్య స్థాయిలో ఉన్నవాడు ఏది కోరుకుంటున్నాడో దాంట్లో వాడికి ఇంకా పరిపక్వత రాలేదు. వాడికి అంతకన్నా పైన చైతన్యం ఇస్తే వాడు పట్టుకోలేడు. సో ఎలాగైతే మనం నడకరాని పిల్లాడిని బాబుని పరిగెట్టరా అన్నమో, ఆవిడ పాకేవాడిని పాకేటట్టు చూసుకుంటుంది. తప్పుడు అడుగులు వేసేవాడు తప్పుడు అడుగులు వేయనిస్తుంది, కొన్నాళ్ళు పరిగెట్టేవాడిని పరిగెట్టనిస్తుంది. ఆవిడ క్రూరత్వంతో చేయదు, అది ఆవిడ ఎంతో ప్రేమతో చేస్తుంది. కానీ తప్పుడు అడుగులు వేసేవాడు కొన్నిసార్లు కింద పడుతుంది, ముక్కుపచ్చడి అవుతుంది. అది కూడా ఆవిడ నడిపించే రీతి. ఒక రకంగా చెప్పాలంటే ఆమె నిష్కర్షగా కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తుంది. మంచి చేసి దైవ కృపకు పాత్రులైతే ఆశీర్వదించి ఇంకా ముందుకు వెళ్ళే సహాయం చేస్తుంది. కల్మషాలకు లోనై ధర్మాన్ని వ్యతిరేకించి వ్యవహరిస్తే దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తుంది. కానీ ఆగ్రహంతో శపిస్తుందని కాదు, చేసిన పనికి ప్రతిఫలం మాత్రమే ఆవిడ కేటాయిస్తుంది అక్కడికక్కడ. అందుకనే పతంజలి యోగ సూత్రాలు చదివితే ఆయన అక్కడ మంచి మార్గం చెప్తాడు. ఏమంటాడంటే, మనకు తెలుసు మనందరికీ సాధన చేయాలని, అందరికీ ముందుకెళ్ళాను, కానీ ఈ లోకం ఉంది, అది మనం వదిలిపెట్టదు. ఎవరో ఒకళ్ళు గిల్లుతూ ఉంటారు, గుచ్చుతూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా బతకాలి ఈ లోకంలో అంటే ఆయన 4 విషయాలు చెప్తాడు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. సాధ్యమైతే మీరు కొద్దిగా మైత్రి చేయండి. ఇంకొకళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని చూసుకోండి. కొద్దిగా కాస్త కరుణ, కంపాషన్, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి కొద్దిగా కరుణని చూపించండి, వాళ్ళకి సహాయం చేయండి. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని గిల్లుతూ పక్క నుంచి ఇరిటేట్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే ఏం చేయాలి అని అడిగితే ఆయన చెప్పాడు, ఉపేక్షించండి. వాళ్ళ మీద తిరగబడక్కర్లేదు, వాళ్ళతో దెబ్బలాడక్కర్లేదు. సహజ ప్రవృత్తిగా ఆ పేషెన్స్ నేర్చుకుని ముందుకెళ్ళండి. ఇప్పుడు సాధనలో ఇది ముఖ్యం మనకి. ఎందుకంటే లోకం రీతి మారదు. మనము మన పని చేసుకుందాం అనుకున్నా పక్క నుంచి వెళ్ళి మన నుంచి ఎంతో కొంత ఆశించి ఏదో ఒక చిన్న ఇబ్బంది పెట్టి మన నుంచి ఏదో లాక్కుందాం అనే ప్రయత్నం లోకం చేస్తుంది. అది ధనం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇమోషన్స్ కావచ్చు, ఏదో ఒకటి. మరి ఏం చేయాలి అంటే మనకు అప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి. వారి చైతన్య స్థాయికి దిగి అక్కడ మనం మల్ల యుద్ధం చేస్తే సాధన పోతుంది. అది వచ్చింది గొడవ. అక్కడ మనం వారి స్థాయికి దిగడానికి వీల్లేదు మనకి సాధకులు అయినప్పుడు. సాధకుడు ఎప్పుడు వాడి చైతన్య స్థాయిలో వాడు ఉండి, అమ్మా నువ్వు ఎందుకు పట్టుకొచ్చావు వీళ్ళని, నేనేం తప్పు చేశాను, కాస్త వీళ్ళని చూసుకో, నువ్వు వాళ్ళకి మంచి జరిగేటట్టు నన్ను నుంచి దూరం చేసేసేవాళ్ళని. ఇది సాధనా ప్రక్రియ. నెమ్మదిగా వాళ్ళని వదిలేయాలి. మనం కొంతసార్లు వదిలేయలేము, అయినా ఉపేక్షించాలి. ఎందుకంటే చుట్టాలే అయ్యారు అనుకోండి, తప్పదు. ఇవందరం చూస్తున్న విషయాలే. ప్రతి మనిషిలోనూ ఆమె అతని స్వభావంలో ఉన్న విభిన్న అంశాలకు, వాటి అవసరాలకు, తావునిస్తున్న వాంఛలకు, వాటికి సరి అయిన ప్రతిఫలానుసారంగా స్పందిస్తుంది. అవసరమైన ఒత్తిడి కొన్ని భాగాలపై ఆమె తీసుకువస్తుంది, మరికొన్నింటిని వారు కోరుకునే స్వేచ్ఛలో వదిలిపెట్టేస్తుంది. అవి అజ్ఞాన మార్గాల్లో విలాసాలతో ఉండటానికి లేక దగ్ధమవటానికి అలా వదిలేస్తుంది ఆవిడ. ఆమె ఈ విశ్వానికి ఇచ్చట ఉన్న అన్ని బంధాలకు అతీతంగా ఉండే తల్లి. ఏ బంధములోనూ ఆవిడ నిర్బంధించబడలేదు. ఆవిడ పరాశక్తి. ఏంటంటే మనిషి
మనం బయట సంసారంలో ఉండే ఇబ్బందుల గురించి ఇప్పటిదాకా చెప్పుకుంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉండే ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నాం. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్. ఏకత్వంలో బహుళత్వం ఏమిటి అంటే మనమే. ఒకవైపు ఏమో ఇవాళే ఆత్మసాక్షాత్కారం ఉంటుంది, ఇంకోవైపు ఏమో లీగల్ కేసెస్ ఉంటాయి, ఇంకోవైపు ఏమో ఇంకా ఏవో తెలియని సాంసారిక బంధాలు ఉంటాయి. పిల్లల్ని చూసుకోవాలి, పుత్ర పౌత్ర ప్రపౌత్రులను చూసుకోవాలి, వాళ్ళకి సేవలు చేయాలి, అన్నీ ఉంటాయి, తప్పదు. సో ఈ బహుళ వ్యక్తిత్వం సమ్మిళితమై ఉన్న స్వరూపం మనం కాబట్టి, మన స్వభావంలో ఉన్న భాగాల్లో కూడా ఆవిడకి దేనికి ఎంత హెల్ప్ చేయాలో అంత చేస్తుంది ఆవిడ అంటున్నారు ఇక్కడ. కొన్నిసార్లు షీ పుట్స్ ఆన్ దెమ్ ద రిక్వైర్డ్ ప్రెషర్. ఆవిడ కొద్దిగా మనకి ముందుకు తోస్తుంది, ఆవిడ హెల్ప్ చేస్తుంది, ముందుకు తోస్తుంది. కానీ అధర్మ వ్యసనాలకు లోనైనా విలాసాలకు లోనైనా అలా జీవితం గడిపితే దానికి ప్రతిఫలం కూడా ఆవిడే ఇస్తుంది. అది కూడా మనం ఇందాక చూసాము. ఇంకా ఎక్కడి దాకా వెళ్తారంటే శ్రీ అరవిందుల వారు, ఈవెన్ ద అసుర అండ్ ద పిశాచ అండ్ ద రాక్షస, అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. అయినా ఆవిడ మాతృత్వం కలిగిన మాతృమూర్తి కాబట్టి ఒక స్థాయిలో వీళ్ళందరినీ కూడా ఆవిడ బిడ్డలుగానే ఆవిడ కనికరిస్తుంది, వదిలిపెట్టేది. ఇంతకు ముందు కూడా ఒకసారి మనం చెప్పుకున్నాము, మన పురాణాల్లో ఎన్నోసార్లు ఎవరో గంధర్వుడో యక్షుడో ఏదో పని చేసి ఎవడనో ఇరిటేట్ చేస్తాడు, ఏ దేవుడో ఋషో ఇరిటేట్ అవుతాడు, వాళ్ళతో ఇరిటేట్ అయి శపిస్తాడు. చూసాం కదా మనం. నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపో, సర్ప నువ్వు పాము కింద పడిపో. ఒకసారి దేవేంద్రుడు ఏదో ఇబ్బంది వచ్చి స్వర్గాన్ని వదిలేసి పారిపోతాడు. ఏం చెయ్యాలి? దేవతలకి ఇప్పుడు మన నాయకుడు లేడు కదా, ఇంద్రుడు లేడు, శాసించేవాళ్ళు. అందుకని చెప్పేసి ఎవడో ఒక ఆయన పట్టుకొస్తాడు, నువ్వు చాలా ధర్మంగా పరిపాలించావు భూలోకంలో, నువ్వు పైకి రా అని చెప్పేసి పట్టుకొచ్చి వాడిని కూర్చోబెడతారు. ఎక్కడ? ఇంద్రపదవి మీద. ఇంద్రపదవి మీద కూర్చుంటే కదా అక్కడ ఒక చిన్న చిక్కుంది ఇంద్రపదవితో. ఏమిటి? రంభ, ఊర్వశి, మేనక 24 hour ఎంటర్టైన్మెంట్ సెక్షన్ అక్కడ ఒకటి ఉందా మనకి. ఈ మహానుభావుడికి ఇవన్నీ చాలక ఇంద్రుడి భార్య మీద మోసపడుతుంది. చూడండి, అంటే చైతన్య స్థాయి అధోలోకంలో ఉన్నప్పుడు మనకి ప్రమోషన్ ఇచ్చిన అక్కడికి దేవేంద్రుడు దేవతలను శాసించే మహానుభావుడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఈయన? ఐంద్రి ఆవిడ కబురు పెట్టాడు. ఇది ఎక్కడ గొడవరా అనుకుంటే సరే, ఆవిడ మన బృహస్పతి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, సరేనమ్మా ఓ పని చెయ్యి, ఆయన రమ్మని నీ దగ్గరికి, కాకపోతే ఒకటే షరతు పెట్టి, ఏమిటంటే ఆయన ఒక పల్లకీలో రావాలి. ఓకే, పల్లకీలో రావాలి. ఆ పల్లకీలు ఎవరు మొయ్యాలి? సప్తర్షులు మొయ్యాలి. అసలు సప్తర్షులు ఏమిటి? వాళ్ళ చైతన్య స్థాయి ఏమిటి? వాళ్ళు ఎవరు? దేవతలు వాళ్ళని పూజ చేసే స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈయన మొయ్యాలట. సరే, మోస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు అగస్త్యుడు ముందున్నాడు. అగస్త్యుడు ఏమిటి? పొట్టిగా ఉంటాడు ఆయన. ఈయనకేమో తొందర వెళ్ళాలని. సరే, ఈయన పల్లకీలో కూర్చుని ఆ కర్రతోనేదో అగస్త్యుని పొడిచి తొందరగా పో అంటాడు. అగస్త్యుడికి చాలా కోపం వస్తుంది. సర్ప అంటాడు. నువ్వు వెళ్ళి భూలోకంలో ఒక సర్పాని వైపు పడిపో అని చెప్పేసి చెప్పిస్తాడు. అయిపోయా. సో బృహస్పతి ఎంత ఆలోచించాడో చూడండి. సో ఇదేంటంటే చైతన్య స్థాయి తక్కువగా ఉన్నప్పుడు మన డబుల్ ప్రమోషన్లు, ట్రిపుల్ ప్రమోషన్లు ఇస్తే అది మనకి మళ్ళీ కిందపడి ముక్కుపచ్చడి అయిపోతుంది. అందుకని మహర్షులు ఏం చేస్తారంటే, నాన్న నీకు ఇంకా ఈ పదవికి వచ్చేంత నీకు అర్హత లేదు, నువ్వు కొద్దిగా ఎదుగు కిందకెళ్ళి అని చెప్పేసి నీకు తగిన పరిస్థితుల్లో నిన్ను పడేస్తారు. రాక్షసుడిగా ప్రవర్తిస్తే బ్రహ్మరాక్షసుడు అయిపోయి 1000 ఏళ్ళు అక్కడ ఉండు అంటాడు. వాడికి బ్రహ్మరాక్షసుడిగా అందరికీ పీకుది విసుగు పుట్టి, ఇదేం బతుకు, ఇదేం జీవుడు, నారాయణుడు ఎక్కడా, శివుడు ఎక్కడా అని చెప్పేసి అప్పుడు దేవుడు వైపుకి దృష్టి మళ్ళితే అప్పుడు మళ్ళీ పైకి తీసుకొస్తారనమాట. అది మనకి సో అలాగే ఈవిడ కూడా మనని శపించదు, మనని శిక్షించదు, కానీ మనని అనుగుణంగా నడిపిస్తుంది. అది ఈవిడ చేసే పని. ఆవిడ ఇలా తిరస్కరిస్తుంది అన్నాం కదా, అందుకని మళ్ళీ చెప్తున్నారు. ఆమె తిరస్కారములు కూడా తాత్కాలిక వాయిదాలు మాత్రమే. ఆమె శిక్షలు సైతం ఒక కృపా కటాక్షమే. ఆమె కరుణ ఆమె జ్ఞానాన్ని వక్రించదు,
కానీ ఆవిడ అందరినీ కృపతో చూసుకుంటుంది. ఆమె తన చర్యలను పరమాత్మ నిర్ణయించిన మార్గము నుండి మళ్ళించదు. ఎందుకంటే విషయముల యొక్క ఆంతరంగిక సత్యమే ఆమెకు ప్రధానము. జ్ఞానమే ఆమె శక్తి యొక్క కేంద్ర బిందువు. మన ఆత్మను, మన స్వభావాన్ని దైవత్వం వైపుకి మలచటమే ఆమె కార్యము, ఆమె తపస్సు. ఆమె తిరస్కారములు కూడా తాత్కాలిక వాయిదాలే. ఇది యావజ్జీవ కారాగార శిక్ష కాదు మనకి. ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ టర్మ్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ షీ గివ్స్ అస్ ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ అవర్ కాన్షియస్నెస్. ఇంకొక చోట శ్రీ అరవిందుల వారు అంటారు, మహేశ్వరి has many forms in her lesser manifestation. Durga, Uma, Parvati, Chandi, etc. మనకి పురాణాల్లో వచ్చే అమ్మవార్ల పేర్లన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మహేశ్వరి స్వరూపమే, మహేశ్వరి నుంచి వచ్చిన స్వరూపాలే అని శ్రీ అరవిందుల వారు మనకి వర్ణిస్తున్నారు. ఒక చోట ఉపనిషత్తుల్లో ఒక చిన్న కథ వస్తుంది. దేవతలు ఒకసారి యుద్ధం చేసి అసురులతో వారిని జయించి స్వర్గానికి వచ్చేసారు. చాలా సంతోషం, ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ. అప్పుడు వాళ్ళు టీ పార్టీ పెట్టుకున్నారు, అందరం సెలబ్రేట్ చేసుకుందాం. సరే, ఆ టీ పార్టీలో వరుణుడు, ఇంద్రుడు, అగ్ని అందరూ వచ్చారు. దూరంగా ఎవరో ఒక వ్యక్తి కనబడుతున్నారు వీళ్ళకి. ఏమిటి మన కేటగిరీనా, మన ఆర్మీనేనా అంటే, అయ్యో మనవాడలే ఉన్నాడు, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటాడు. సరే, ముందు ఐ థింక్ వరుణుడిని పంపిస్తాడు. పంపించి ఎవరో కనుక్కుని రావయ్యా అంటాడు. వెళ్తే వస్తే నేను వరుణుడిని, నువ్వెవరు అంటాడు. నువ్వు వరుణుడు అయితే నువ్వేం చేస్తావు అంటాడు. ఏముంది, నేను వాటర్ ఈజ్ మై డొమైన్ ఆఫ్ ఎక్స్పర్టీస్, నేను వర్షాలు కురిపిస్తాను, ప్రళయాలు తీసుకొస్తాను. అక్కడ నుంచి నేను ఏం చేస్తాను, చిన్న గడ్డి పరక పెట్టి, ఆ గడ్డి పరక అక్కడ పెట్టి, సరే దీన్ని నువ్వు ఒకసారి నీళ్ళతో కడిగేసేయి అంటాడు. ఆయన ఎన్ని నీళ్ళు పోసినా అది కదలదా, గడ్డి పరక అక్కడే ఉంటుంది. ఈయనకు అవమానం అవుతుంది, వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళి ఆయన ఎవరో నాకు చెప్పలేదు, కానీ నాకంటే చాలా శక్తివంతుడిలా ఉన్నాడు అన్నాడు. సరే, అగ్నిని పంపిస్తాడు. నేను అగ్నిని, నువ్వేం చేస్తావయ్యా? నేనేమిటి, ఖాండవధానం చేసేస్తాను, అన్నీ భస్మీపటనం చేసేస్తాను. అవునా, అయితే ఇదిగో ఈ గడ్డి పరకు ఉంది కదా, దీన్ని భస్మీపటనం చేసేయి అంటాడు. ఈయన ఉఫు 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 ఊత్తూనే ఉన్నాడు, ఏం కాదు అక్కడ, ఆ గడ్డి పరక అలాగే ఉంటుంది. ఆయన వెనక్కి వెళ్తాడు. ఆయన వెనక్కి వెళ్ళి అర్థం కాదు వీళ్ళకి, ఏమిటి దేవుడు ఇలానే ఉన్నాడు, మనకంటే ఇంత శక్తివంతుడు, మనం ఇంత యుద్ధంలో దెబ్బలు తినొచ్చాము, ఎలా కష్టపడి గెలిచాము, మరి ఈయన మనతో లేడేమిటి అని. మళ్ళీ దేవేంద్రుడు వస్తాడు. దేవేంద్రుడు వచ్చి వినమ్రతతో నమస్కరించి, నువ్వు ఎవరు నాయన, మా అందరికంటే శక్తివంతుడిలా ఉన్నావు, దైవస్వరూపమైన తేజస్సు నీలో కనబడుతోంది, మా అజ్ఞానాన్ని మన్నించి నువ్వెవరో మాకు చెప్పవలసింది అంటే, అప్పుడు ఆ యక్షుడు మాయమైపోయి అక్కడ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఆవిడ చెప్తుంది, నేను ఉమా, మీ శక్తులన్నిటికీ మూలశక్తిని నేను. చూడండి, దేవతలలో ఉండే శక్తి అంతటికీ కూడా మూలశక్తి నేను అని అప్పుడు ఆవిడ చెప్తుంది అన్నమాట. సో ఉమా అంటే నాకు ఆ ఘట్టం గుర్తొచ్చింది ఉపనిషత్తుల్లో చెప్పిన ఈ కథ. అలాగా మహేశ్వరీస్ లైట్, మహేశ్వరి యొక్క కాంతి గురించి మదర్ చెప్తారు. యు పిక్చర్ ఎ వైట్ లైట్, ఇట్ isn't crystalline light, mind you, it is a transparent light. White light, absolutely white, very bright white. Picture it like that. It is the light of the creation, Maheshwari's light. అంటే మనము ఒక్కొక్క దైవ స్వరూపానికి
ఒక్కొక్క విశిష్టమైన కాంతి, వెలుగు ఉంటుంది. మదర్స్ ఎజెండా వాల్యూమ్ 6లో మదర్ చెప్తారు, మహేశ్వరి యొక్క కాంతి ఎలా ఉంటుంది, ఆవిడ తేజస్సు ఎలా ఉంటుంది, ఆవిడ ప్రకాశం ఎలా ఉంటుంది అంటేట ప్రస్ఫుటమైన తెల్లని వెలుగు, పూర్తిగా తెల్లగా చాలా ప్రకాశవంతంగా ఉన్న తెల్లని కాంతి, ఘనీభూతంగా ఉంటుందిట. సాలిడ్, ఇట్స్ వెరీ సాలిడ్ వైట్ లైట్. అదే మహేశ్వరి ప్రకాశము అని మదర్ చెప్తారు. అలాగే మనకి మదర్ ఎన్నో చోట్ల ఆశ్రమంలో ఆవిడ ఏం చేశారంటే, మనకున్న పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పుష్పం వెనక ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఏమిటి అని ఆవిడ చెప్పారు మనకి. చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే పాశ్చాత్య దేశంలో ఉన్న మదర్కి ఇక్కడ మనం పూజల్లో ఏం వాడతామో తెలియదు కదా. కానీ ఆవిడ ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క పేరు ఇస్తూ ఉంటే, మనవాళ్ళు సనాతన ధర్మంలో ఈ పుష్పాన్ని ఈ దైవత్వానికి ఎందుకు పెట్టారు అని ఆ లింక్ అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తులసి దళం ఆవిడకి ఇస్తే ఆవిడన్నారు, దీని వెనకాల అత్యద్భుతమైన భక్తి పారవస్యం ఉంది, డివోషన్ అని చెప్పారు ఆవిడ. అలాగే ఒక పర్టికులర్ పువ్వు ఉంది, నిద్రగన్నేరుట. దీని నాకు ఇక్కడ ఫోటో అయితే ఇక్కడ ఉంది, నేను మీకు ఇక్కడ పెడతాను, తర్వాత చూడండి దాన్ని. అంటే అది చిన్న 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 రేఖలతో చెట్టు మీద తెల్లగా పింక్గా వస్తూ ఉంటుంది, నిద్రగన్నేరు అని చూసుంటారు మీరు. సో దానికి ఆయన పేరు ఇచ్చారన్నమాట, విజ్డమ్ ఫ్లవర్ అని పెట్టారు పేరు. మహేశ్వరి ఈజ్ విజ్డమ్ కాబట్టి, విజ్డమ్ ఈజ్ ఎసెన్షియల్లీ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఇట్ కెన్ అరైజ్ ఓన్లీ విత్ ద స్పిరిచువల్ కాన్షియస్నెస్. సో ఆ నిద్రగన్నేరు ఈజ్ ద విజ్డమ్ ఫ్లవర్ దట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ మహేశ్వరి. సో ఇది ఇవాల్టి మనకి మహేశ్వరి అంశంపై మనం చెప్పుకుంటే ఈ ఆస్పెక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ సాధన మనకి ఎంతో ముఖ్యమైనది. ప్రశాంతత, నిశ్చలత, విశాలత్వము ఆవిడ ముఖ్యమైన లక్ష్యాలు. అలాగే మన చైతన్యంలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం పట్టుకుని మనమే ముందు క్లీన్ చేసుకుంటే కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే లేకపోతే ఆవిడ దానికి తగ్గట్టు ప్రతిఫలం ఇస్తారని చెప్పారు కదా మనకి, అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటేనండి, శ్రీ అరవిందుల మార్గంలో భౌతిక శరీరంకి ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. తర్వాత మన సూక్ష్మ శరీరం ఉంటుందండి, సటిల్ బాడీ. మన పరిశుద్ధత ఏదైతే ఉందో ఈ సూక్ష్మ శరీరంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, దాన్ని గమనించాలి. ఆ సూక్ష్మ శరీరంలో పరిశుద్ధత ముఖ్యం మనకి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎంతవరకు ఆ ఆలోచనలు ముందుకు వెళ్తున్నాయి, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఎంత ప్రశాంతత కావాలంటే అందరూ అంటారు. రిటైర్ అయిన ప్రతి వాడిని అడగండి, ఏం కావాలయ్యా అంటే ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ అండి అంటారు. కరెక్టే, వెరీ నైస్, అందరికీ కావాలి పీస్ ఆఫ్ మైండ్. కానీ దాని గురించి మనం ఏం చేస్తున్నాము అది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మనము కొద్దిగా అనవసరంగా నా మనసు బాగా తిరుగుతుంది, దానికి 40 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది, నేను కొద్దిగా దాన్ని ప్రశాంతపరుచుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఒక 5-6 సార్లు రోజుకి ఏం చేయొద్దు, కళ్ళు మూసుకుని మన ధ్యాస అంతా నెమ్మదిగా లోపలికి తీసుకెళ్ళి కాస్త పూర్తిగా శ్వాస తీసుకుని వదిలేసి మనసుని ఖాళీ చేసేసుకుంటే 5 నిమిషాల పాటు చాలు. మళ్ళీ మనం చేసేవేవో చేసుకుంటూ ఉంటాం, వంట వండుకుంటాం, చదువుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనం నెమ్మదిగా ప్రశాంతతకి మనలో ప్రవేశించే అవకాశం మనం ఇస్తున్నాము. మన చుట్టూ ఉన్న సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందంటే మన చుట్టూ ఉన్న ఒక పెద్ద బుడగలాగా ఊహించుకోండి. మన ఆలోచనలన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. ఇవాళ ఏదన్నా గాఢమైన ఆలోచన వస్తే అదొక 10 ఏళ్ళు అక్కడ నాటుకుపోయి ఉంటుంది. ఇక్కడ ఇవాళ చాలా కోపం వచ్చి ఉద్రేకం వస్తే అదొక 5 ఏళ్ల పాటు అక్కడే నాటుకుని ఉంటుంది ఆ సూక్ష్మ శరీరంలో. మనకి తెలియదు, రేపు కనపడదు, ఎల్లుండి కనపడదు, కానీ ఎప్పుడో 1 ఇయర్ తర్వాత మళ్ళీ కనపడుతుంది, అలా వచ్చేస్తుంది. అవన్నీ పరిశుద్ధత చేసుకోవాలి మనం. అది చేసుకోవాలంటే నెమ్మదిగా కొద్దిగా ధ్యానము, కొద్దిగా అప్పుడు ప్రశాంతత మనలో నెమ్మదిగా వస్తుంది. ఇంతకుముందు కూడా ఆశ్రమవాసుల గురించి చెప్పాను. మనం ఎవరిదైనా చేయి ముట్టుకున్నా, టచ్ చేసినా మనకి ఇక్కడ వేడి తెలుస్తుంది. అలాగా ప్రశాంతత మీద సాధన ఒక 20 ఏళ్ళు చేసిన మనిషి మనకి అక్కడ ముట్టుకుంటే ఇక్కడ ప్రశాంతత తరంగాలు మనకి స్ఫురణలోకి వస్తాయి, మనలాంటి వాళ్ళకు కూడా.
వాళ్ళ సాధన ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. అలాంటి వాళ్ళ పక్కన కూర్చొని మనం మాట్లాడకపోయినా మనకే ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చేస్తుంది, ఏం చెయ్యక్కర్లా. కొన్నిసార్లు ఆశ్రమంలో మెడిటేషన్స్ అవుతూ ఉంటాయి, మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే మనం ఎంతవరకు మెడిటేట్ చేస్తామో మనకి తెలుసు కదండి. బుర్ర 5 నిమిషాలు కూర్చుంటుంది, మళ్ళీ పరిగెట్టిపోతూ ఉంటుంది సాధారణంగా. మన అదృష్టవశాత్తు మన చుట్టుపక్కల ఎవరైనా మంచి సాధకులు కూర్చుంటే ఆ రోజు మనం రాకెట్లో పైకి వెళ్ళిపోతాం. ఇవాళ చాలా బాగా మెడిటేషన్ అయింది, ఎందుకైందో మనకు తెలియదు. ఆ చుట్టుపక్కల ఎవరో ఉన్నారన్నమాట, ఆ ప్రశాంతతను దింపేసేవాళ్ళు. ఇక్కడ కూడా వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. బై ద వే, అక్కడ పాండిచేరిలోనే ఉన్నారని కాదు, ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉండి సాధన చేసుకుంటూ వారి సాధనలో వాళ్ళల్లోకి ఆ ప్రశాంతత రావడము, ఆ శక్తి దిగడము, ఇవన్నీ తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో కూడా ఉన్నారు మన చుట్టూత. మన అదృష్టం బాగుంటే వాళ్ళు వచ్చినప్పుడు మనము వస్తాం, కూర్చుని మెడిటేషన్ చేసుకుంటాం. అలాగే మనము సాధన చేసే కొద్దీ కూడా నెమ్మదిగా పరిశుద్ధత పెరిగి ఈ ప్రశాంతత మనలో గాఢంగా లోపలికి వెళ్ళే అవకాశం చాలా చక్కగా ఉంది. అందులో ఇక్కడ మనకి శ్రీమాతారవిందుల శరీర అవశేషాలు కూడా ఉండడంతో వారి భౌతిక స్ఫురణ ఇక్కడ మనకు కలుగుతుంది. ఆ ప్రెజెన్స్, ద డివైన్ ప్రెజెన్స్ ఈజ్ హియర్. లెట్ us all pray, let us all aspire, let us all call the divine mother to come into us and establish ప్రశాంతత, నిశ్చలత్వము, విశాలత్వము, ఇవన్నీ మహేశ్వరి ఆశీర్వాదము. సో వీటన్నిటి కోసం మనం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాము. తర్వాత 3 సార్లు ఓంకారం చేద్దాము.